Hello friends, welcome to my channel. ట్రంప్ రష్యన్ ఆయిల్ కొనే వాళ్ళపై ఎవరైనా కానివ్వండి 500% దాకా టారిఫ్ పెడతాను అంటే ఇంపోజ్ చేస్తాను. 500% వరకు గమనించాలి. అన్నిటిపై 500% కాదు, 500% వరకు నేను టారిఫ్ విధిస్తాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. మనం ఈ టాపిక్ డిస్కస్ చేసే కన్నా ముందు లాస్ట్ 2 వీడియోస్ చూస్తే నేను చెప్పిన విషయాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ యొక్క ఆటవిక అడ్మినిస్ట్రేషన్ ప్రపంచ దేశాలను కన్ఫ్యూజన్లోకి నెట్టి ఈ టోటల్ సంక్షోభానికి ట్రంప్ కారకుడైన దాని పర్యవసానాలు అమెరికా ఫేస్ చేయవలసి వస్తుంది. చాలామంది అమెరికన్ సెనేటర్స్ వీళ్ళను స్కూల్ పిల్లలతో సమానంగా చూస్తున్నారు. అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఏముంటుందో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యాటిట్యూడ్ కూడా ఇలాగే ఉంది అని అంటున్నారు. మనం లాస్ట్ 2 డేస్లో మన ఛానల్లో చెప్పినట్టు నిన్న సాయంత్రమే యుఎన్ రెజల్యూషన్ ఆన్ మడూరోని అపహరించిన తీరుపై యుఎన్ జనరల్ మీటింగ్ అంటే ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ పిలవడం జరిగింది అర్జెంట్ బేసిస్పై. న్యాచురల్లీ యుఎన్లో యుఎస్పై ప్రెషర్ పెంచే పనిలో ఉంటారు. ఇలా ప్రెషర్ పెడతాడని ట్రంప్ యుఎన్ నుంచి కూడా వైదొలిగాడు. ఎందుకంటే తాను చేస్తున్న ఫూలిష్ యాక్ట్స్ని ఎవరైనా తప్పుపట్టి యుఎన్ రెజల్యూషన్ తెస్తారని యుఎన్ నుంచే పారిపోయే వరకు ట్రంప్ వచ్చేసాడు. అంటే వాడు చేసే ప్రతి పిచ్చి పనిని ఎవరు అడ్డుకోవద్దు. ట్రంప్ ఈ చర్యల వల్ల అసలు అమెరికాని ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ నెట్టేస్తూ ఉన్నాడు. అమెరికానే, యూ కెన్ ఇమాజిన్. మనమంతా అమెరికా అడ్వాన్స్డ్ కంట్రీ అని అనుకుంటాం, కానీ ఒక స్టూపిడ్ ప్రెసిడెంట్కిన అమెరికా లాంటి పెద్ద దేశానికి ఒక ప్రెసిడెంట్ అయినా ఆ దేశాన్ని ఒక 20 ఏళ్ళు వెనక్కి నెట్టే పని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ తన డొమెస్టిక్ ఇష్యూస్ని ఇంటర్నేషనలైజ్ చేసి, అంటే అమెరికాలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేక దాన్ని ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లంగా తీర్చిదిద్ది ప్రజల కోసం తాను పాటుపడుతున్నట్టు డ్రామా చేస్తున్నాడు. కానీ దీని ఎఫెక్ట్స్ అమెరికా కొన్ని ఏండ్ల దాకా భరించవలసి వస్తుంది. దీనివల్ల అమెరికాలో ట్రంప్ ఊహించుకున్నట్టు సంపద సృష్టించబడదు. టారిఫ్తో సంపద సృష్టించబడదు అని ఎవరు అమెరికన్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. టారిఫ్ is a money that is being paid by the native Americans on the imported goods. For example, American exports imports కన్నా ఒక 3-4 టైమ్స్ ఎక్కువనే అనుకోండి, దీని ఎఫెక్ట్ అంత పడదు. కానీ అమెరికా ఇస్ ద నెట్ ఇంపోర్టర్ ఆఫ్ నాన్ అంటే ఐటీ కానీ టెక్నాలజీ కానీ, ఎక్సెప్ట్ ఇవి తప్ప
మిగతాదంతా ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా. అయితే అమెరికాకు దీని ప్రభావం అంటే డైలీ లైఫ్లో సడన్గా కనిపిస్తుంది. అదే థర్డ్ వరల్డ్ కంట్రీస్ లైక్ చైనా, ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో దీని ఎఫెక్ట్ చాలా స్లోగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా తొందరగా బయటపడుతుంది. టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ రేట్ ఎక్కువ కావడము, ఫ్రిడ్జ్ గ్యాడ్జెట్స్ రేట్ ఎక్కువ కావడము, అంటే ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్ టు టెక్నాలజీ యొక్క ఇన్ఫ్లేషన్ చాలా స్లోగా బయటపడుతుంది. కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఒక 1-2 వీక్స్లోనే బయటపడిపోతుంది. వెన్ ఇంపోర్ట్స్ బికమ్ టూ కాస్ట్లీ. సి ఏ 50% tariff or 20% tariff will not show a profound effect, immediate effect in next quarter. But if you impose 100 to 500% tariff on the imported staples, it will show effect in about 1 or 2 weeks. అంటే ముఖం మీద ఈ ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది. ట్రంప్ చేస్తున్న పని వల్ల ఇరాన్ లాంటి సిచ్యువేషన్ అమెరికాలో కూడా ఏర్పడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్న చెప్పాను, ఇవాళ చెప్తున్నాను, ఇరాన్ లాంటి సిచ్యువేషన్ అమెరికాలో కూడా ఏర్పడవచ్చు. ట్రంప్ ఇరాన్లో ప్రొటెస్టర్స్ని కాలిస్తే నేను రంగంలోకి దిగుతాను అంటున్నాడు కదా, మరి అమెరికాలో కూడా ఇప్పుడు కాల్పులు జరుగుతున్నాయి. రీజన్ వేరే ఉంది, కానీ ప్రొటెస్టర్స్పై కాల్పులు జరుగుతున్నాయి. మరి వేరే దేశాలు కూడా అమెరికాలో పై దాడి చేయొచ్చా? నెక్స్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు. నేను మీకు క్లియర్లీ చెప్పిన మడూరోని ఎత్తుకొచ్చిన విధానం చాలా జిగుత్సాకరంగా ఉంది. నిన్న మీరు చూడొచ్చు, నా వీడియో కంపేర్ చేసుకోండి. నిన్న వాళ్ళ మినిస్టర్ కోపానికి వస్తున్నాడు. ఎందుకంటే ఒక రిపోర్టర్ ఏమడిగిందంటే, ఇది మీ మిలిటరీ చేసిన ఆపరేషన్ సక్సెసా లేదా మీరు అక్కడ బ్రైబ్ చేసి అంటే టోటల్ సిస్టమ్ని కొన్నందుకు మీరు మడూరోని ఎత్తుకోరాగలిగారు? అంటే మనం వేసిన క్వశ్చన్ వేసిండు. అసలు ఇది మిలిటరీ సక్సెస్ కాదు. వెన్నుపోటు పొడిచి జనాలను వెన్నుపోటు పొడిపించి ఆ మడూరోని ఎత్తుకురాగలిగారు. కానీ నిజంగా ఢీ కొంటే మీకు పరాభవం తప్పే అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉండే అని సున్నితంగా ఒక రిపోర్టర్ అడిగితే కోపం వచ్చేసింది. వరల్డ్నే అరుదైన ఒక మిలిటరీ ఆపరేషన్ జరిగితే దానిపై మీకు అనుమానాలా? మన మిలిటరీపై అనుమానాలా? అంటే మన ఇండియాలో అట్లా అడుగుతారు కదా, ఆపరేషన్ సింధూర్ పైనే మీకు అనుమానాలా? సేమ్ క్వశ్చన్ అక్కడ కూడా అట్లా వేసాడు. కానీ రియాలిటీ ఏమంటే సింధూర్ నిజాలు వేరే, మడూరోని ఎత్తుకొచ్చిన విధానం వేరే. నేను క్లియర్లీ చెప్పిన, the state has been bribed to such an extent that even military guards or bodyguards లాస్ట్ మూమెంట్లో వైదొలిగారు. ఏ యాంటీ ఎయిర్క్రాఫ్ట్, యాంటీ మిసైల్ బ్యాటరీ ఎవడూ ఆన్ చేయలేదు. కనుకనే సునాయాసంగా మడూరోని వాళ్ళు అపహరించగలిగారు అని మనం క్లియర్గా చెప్పినాం. అది ఇప్పుడు ప్రస్ఫుటంగా ఇంటర్నేషనల్ ప్రెస్లో అది వైరల్ అవుతుంది. ప్లస్ యుఎన్ రెజల్యూషన్ కూడా వస్తుంది. బహుశా అమెరికా పార్టిసిపేట్ చేయకున్నా అది జవాబు చెప్పవలసిన అవసరం అమెరికాకు ఎంతైనా ఉంటుంది. మడూరోని నేను చెప్పినట్టు వాళ్ళ దేశంలో ఎక్కువ రోజులు పెట్టుకొని మసాజ్ చేసి పెట్టుకునే అవకాశం లేదు. పెట్టుకున్న ప్రిజన్ ఆఫ్ వార్ కింద పెట్టుకునే అవకాశం లేదు. మడూరోని తన నోట్తోనే నేను అమెరికాలో శరణాగతుడై ఉంటాను అనిపిస్తే కానీ అమెరికా మడూరోని ఉంచుకోలేదు. ఈ పాయింట్ కూడా మీరందరూ నోట్ చేసుకోండి. మన ఛానల్ టోటల్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేస్తుంది. డ్రామాటిక్, సినిమాటిక్ ఇష్యూస్లో మనం తలదూర్చము.
పరిణామాలు, దాని పర్యవసానాల గురించే మనం మాట్లాడతాం. అయితే ఇప్పుడు ట్రంప్ 500% టారిఫ్ ఇంపోజ్ చేస్తే భారతదేశం పరిస్థితి ఎట్లుంటుంది, చైనా పరిస్థితి ఎట్లుంటుంది? ఎందుకంటే మేజర్ కంట్రీస్ కదా ఇవి. రష్యన్ ఆయిల్ కొనే కంట్రీస్ ఏవి అంటే ఇండియా అండ్ చైనా మేజర్. అయితే దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది? ఈ ట్రంప్ యొక్క 500% టారిఫ్ ఎఫెక్ట్ సామాన్యులపై అస్సలు ఉండదు. గమనించండి, సామాన్యులపై అస్సలు ఉండదు. ఎందుకు? ఈ ఎక్స్పోర్ట్స్ టు యునైటెడ్ స్టేట్స్ అండ్ వాట్ యునైటెడ్ స్టేట్స్ ఇంపోర్ట్స్, ఇది కంట్రీ టు కంట్రీ వేరీ అయ్యి ఉంటాయి. ఇప్పుడు 500% టారిఫ్ ఒక ఫూలిష్ టారిఫ్. 500% టారిఫ్ అంటే నీ దగ్గర నుంచి దాదాపు నేను ఏది ఇంపోర్ట్ చేసుకోలేను డైరెక్ట్లీ. 500% టారిఫ్ అంటే ఇండియన్ గూడ్స్ అమెరికాకు వెళ్ళవని కాదు. ఇండియన్ గూడ్స్ డైరెక్ట్ ఇండియన్ పోర్ట్స్ నుంచి అమెరికా పోర్ట్స్కి వెళ్ళవు, అంతే తేడా. అందరూ ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇంపోజిషన్ ఆఫ్ టారిఫ్ డస్ నాట్ మీన్ that there will be total blanket ban on imports of Indian goods. 500% టారిఫ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా అరటి పండ్లు కొనడానికి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అరటి పండ్లు కొనడానికి కొంటే 500% టారిఫ్ అని చెప్పింది. సో 500% టారిఫ్ పెట్టుకొని మనం అమెరికాకు బనానాస్ అమ్మలేం. కరెక్టా? కరెక్ట్. మనమేం చేస్తాము? ఈ 500% టారిఫ్ ఉన్నందుకు మన బనానాస్ దుబాయ్కి పంపించి దుబాయ్ నుంచి యుఎస్కి పంపిస్తాం. లేదా మన బనానాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్కి పంపించి ఫిలిప్పీన్స్ నుంచి మనం అమెరికాకు పంపిస్తాం. ఫిలిప్పీన్స్పై ఏ ఆంక్షలు లేవు. మనం ఏం చేస్తాం? ఫిలిప్పీన్స్కి ఎక్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి అమెరికా క్లయింట్స్కి రీడైరెక్ట్ చేస్తాం. అంటే ఖర్చు పెరుగుతుంది. మనం 500% టారిఫ్ ఇచ్చే కన్నా ఫిలిప్పీన్స్కి పంపించి ఫిలిప్పీన్స్ నుంచి రీఎక్స్పోర్ట్ చేస్తే అంత ఖర్చు కాదు. సో ఎక్స్పోర్ట్స్లో కొద్దిగా పాజ్ వస్తుంది, కానీ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ కావు. అయితే దీంట్లో విచిత్రం మీరు గమనించాలి. మనం ఫిలిప్పీన్స్కి పంపించి ఫిలిప్పీన్స్ నుంచి అమెరికాకు పంపిస్తున్నామని అమెరికాకు కూడా తెలుసు, కానీ అమెరికా దీన్ని అడ్డుకోదు. ఎందుకు? 500% టారిఫ్ పెట్టినాక దీన్ని అడ్డుకోవచ్చు కదా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ బనానాస్ యొక్క రిక్వైర్మెంట్ అమెరికాకు కూడా ఉంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికి 500% టారిఫ్ విధించవచ్చు, కానీ ఇండైరెక్ట్గా ఇంపోర్ట్ అవుతుంటే అమెరికా కూడా చూసి చూడనట్టు సైలెంట్గా ఉంటుంది. అంటే ప్రపంచానికి ఇండియన్ బనానాస్ పై 500% టారిఫ్ అని పబ్లిక్గా చెప్తుంది, కానీ అది రీడైరెక్టెడ్ ఫ్రమ్ ఫిలిప్పీన్స్ అని మెన్షన్ చేయదు. అంటే తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ తన వీక్నెస్ని ఒప్పుకోదు అమెరికా. ఇండియాకు ఆ 500% టారిఫ్ ఇచ్చే కన్నా ఇట్లా రీడైరెక్ట్ చేసి తన సొత్తు అమ్ముకోవడం అది అలవాటుగా మారిపోతుంది. అమెరికా విధించిన 500% టారిఫ్ ఎఫెక్ట్ ఇండియాపై ఎలా ఉంటుంది? ఇది జనరల్ క్వశ్చన్ కదా. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేవి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేవి అపారల్, అంటే గార్మెంట్స్. మన దాదాపు 30-40% గార్మెంట్స్ అమెరికా వివిధ రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ బాగా తగ్గిపోతుంది. బాగా ఏమి ఆల్మోస్ట్ 60-80% పడిపోతుంది. అయితే ఎలాంటి టైంలో ఈ 500% టారిఫ్, ఫర్ ఎగ్జాంపుల్
గార్మెంట్స్పై 500% టారిఫ్ కాకుండా 100% టారిఫ్ పెట్టిన టోటల్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. అంటే దీనివల్ల ఏ రాష్ట్రాలు ఎఫెక్ట్ అవుతాయి? తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే అపారల్ ఎక్స్పోర్టింగ్ స్టేట్స్ భయంకరంగా ఎఫెక్ట్ అవుతాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్ ఇక్కడ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయో అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. కొంతవరకు కోల్కతా, బంగ్లాదేశ్ బార్డర్ ఉంది కనుక అక్కడ కోల్కతాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అవి కూడా తప్పకుండా ఎఫెక్ట్ అవుతాయి. ఒకటి గార్మెంట్ అయితే రెండోది లెదర్ ప్రాసెసింగ్, ఫిషరీస్ అంటే హ్యాండీక్రాఫ్ట్స్, ఇలాంటి వస్తువులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే సంస్థలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. రెండోది ఫిషరీస్ అంటే ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలు, కోస్టల్ ఫిషింగ్ చేసే రాష్ట్రాలు తప్పకుండా ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఈ టెక్నాలజీ రిలేటెడ్ ఫర్మ్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా? సాఫ్ట్వేర్పై ప్రభావం పడుతుందా? సాఫ్ట్వేర్పై ఈ టారిఫ్ ప్రభావం ఉన్నా ఉండకపోయినా సాఫ్ట్వేర్ సెక్టర్ ఆల్రెడీ దెబ్బతింది ఉంది కాబట్టి అవి ఇంకా హెడ్విండ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే లేనిపోని తిప్పలు. అమెరికన్ యాటిట్యూడ్ వల్ల జస్ట్ యాటిట్యూడ్ చేంజ్ అయితేనే సాఫ్ట్వేర్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇక టారిఫ్ అంటే ఐటీ రంగ టారిఫ్ని కూడా అమెరికా గెలికింది అంటే ఏమవుతుంది అంటే నెక్స్ట్ 2 yearsలో అక్కడి సంస్థలు వచ్చి ఇండియాలో ఆఫీస్ పెట్టి ఇండియా నుంచే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాయి. అంటే మనం అంతా అనుకుంటుండొచ్చు ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుందేమో అని. ఒకటి గమనించాలి, వాళ్ళు ఇక్కడ వస్తున్నారు, ఇక్కడ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు పేరు కూడా చేంజ్ చేసుకొని రావాల్సి వస్తుంది ఇండియాకు. గూగుల్గా ఎక్కువ టైం ఇండియాలో ఉండలేదు, మైక్రోసాఫ్ట్గా ఎక్కువ టైం ఇండియాలో ఉండలేదు. అంటే సేమ్ బ్రాండ్ నేమ్తోని ఇండియాలో ఆపరేట్ చేయలేరు సాఫ్ట్వేర్ ఫర్మ్స్. సో పేరు చేంజ్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఆపరేషన్స్ చేసుకొని ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేసే పనులు ఇండియాలో జరగబోతున్నాయి. ఒకవైపు ఇది మంచి ప్రభావం కాకపోయినా లాంగ్ టర్మ్లో ఇండియన్ సాఫ్ట్వేర్ సెక్టర్కి ఈ 500% టారిఫ్ కానివ్వండి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క దుశ్చర్యలు కానివ్వండి చాలా ఉపయోగపడతాయి. సో ఇది నెగటివ్గా అనిపిస్తున్న సాఫ్ట్వేర్కి కొద్దిగా పాజిటివ్ అనే చెప్పుకోవచ్చు. నేను ఏది చెప్పినా బ్లాక్ అండ్ వైట్గా చెప్తా, కలర్ఫుల్గా నాకు చెప్పడం చేత కాదు. ఏది జరుగుతుందో అది జరుగుతుంది, అదే మీకు చెప్తాను. అయితే ఇండియాలో దీనివల్ల మాస్ అన్ఎంప్లాయ్మెంట్, నేను చెప్పిన కదా రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటుంది. తప్పదు. అది ఎన్నేళ్ళు భరించాలి అనేది డొనాల్డ్ ట్రంప్ ఉండే వరకు భరించాలి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ 500 నుంచి టారిఫ్ 10% 20 అయితే చేయడు, దాన్ని మెల్లమెల్లగా తగ్గిస్తూ వస్తాడు అనుకోండి, దానికి 2 years టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఆయన ఒక 6 months పెట్టి తీసేసిన దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే మీకు చెప్తా, ఇట్ వాజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు ఎక్స్పోర్ట్ టు అమెరికా విత్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ గార్మెంట్స్. ఎందుకంటే బంగ్లాదేశ్లో అల్లర్లు అవుతున్నాయి, పాకిస్తాన్ స్థితి బాగాలేదు, అంటే అక్కడ అంటే అపారల్ ఎక్స్పోర్ట్స్ అంటే గార్మెంట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ మొత్తం ఇండియాకి వస్తాయి. కానీ ఇండియాలో ఇదే టైంలో టారిఫ్ వార్ జరుగుతుంది అమెరికాతో. 500% టారిఫ్ అంటే కరెక్ట్ టైంలో ట్రంప్
అంటే మంచి ఛాన్స్ని పోగొట్టాడు ఇండియాకు. కానీ ఇండియా ఏం చేయొచ్చు అంటే అమెరికన్ ఆర్డర్స్ తీసుకోకుండా యూరోపియన్ ఆర్డర్స్ కానివ్వండి, అంటే గల్ఫ్ ఆర్డర్స్ కానివ్వండి, ఇలాంటి ఆర్డర్స్ తీసుకొని అంటే కొద్దిగా మార్జిన్ తక్కువ ఉన్న విపరీతమైన ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు. ఈ ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాకి కానీ, న్యూజిలాండ్ కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్కి తన ఆర్డర్స్ రీడైరెక్ట్ చేసుకొని కొద్దిగా తక్కువ మార్జిన్తో ఎక్కువ టర్న్ ఓవర్ తీసుకొని వచ్చే అవకాశాలు భారతదేశానికి ఉన్నాయి. భారతదేశం 500% టారిఫ్ వల్ల సామాన్య ప్రజలకు అంటే ఎక్స్పోర్ట్ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్, ఇలాంటి రిలేటెడ్ ఏ ఫీల్డ్కు సంబంధించిన వాళ్ళు లేని వాళ్లకు అసలు దీని ఎఫెక్ట్ ఏమీ ఉండదు. వర్చువలీ 5% ఉంటుంది, కానీ దానికన్నా ఎక్కువ ఉండదు. దెర్ ఈజ్ నో ఛాన్స్. కానీ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఫర్మ్స్కి, ఎక్స్పోర్ట్స్తో లింక్ ఉన్న ఫర్మ్స్కి, లేదా కొన్ని ఇంపోర్ట్ ఫర్మ్స్ కూడా, అంటే ఇండియాలో అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఫర్మ్స్కి కూడా దీని ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఇవన్నీ తప్పకుండా మనం భరించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ చైనాపై ఎట్లుంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్లీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు కదా, ఇట్లా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చైనా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లెడ్ ఎకానమీ. అంటే చైనాలో వరల్డ్లో తయారయ్యే వస్తువులు 60% అక్కడనే తయారవుతాయి డెడ్ చీప్ రేట్స్లో. అమెరికన్ ఇండస్ట్రీస్ కూడా చైనా అంటే ముడి సరుకులతోనే నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ ఫినిష్డ్ పీసెస్ కూడా ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ స్టిక్కర్లు అంటించుకొని అమెరికాలో పనిచేసే వేలాది లక్షలాది ఇండస్ట్రీస్కి ఇది చెప్పుతో కొట్టినట్టు దెబ్బ. ఎందుకంటే తమ చెప్పు తీసుకొని తమ ముఖాన కొట్టుకున్నట్టే ఉంది. ఇప్పుడు ట్రంప్ 500% టారిఫ్ జోక్. ఇప్పుడు ఏమవుతుంది? 500% టారిఫ్ చైనాపై విధిస్తే చైనాకు తీవ్రమైన నష్టం. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అతలాకుతలమవుతుంది. చైనా కూడా తైవాను, ఫిలిపీన్స్, ఏదో మలేషియా ఏ దొరికితే ఆ కంట్రీకి గూడ్స్ రీడైరెక్ట్ చేసి అమెరికాకు పంపించే పని చైనా చేయవలసి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ అమెరికాలో ఇప్పుడు ఏం మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ ఉన్నాయో అవన్నీ నియర్లీ మూతపడే స్టేజ్కి వస్తాయి. అంటే అమెరికా చవకగా చైనీస్ గూడ్స్ రా మెటీరియల్ కొని అక్కడ తయారు చేసినట్టు చేసి దానికి ఒక స్టిక్కర్ పెట్టి అమ్ముతుండే అమెరికాలో. కానీ ఇప్పుడు అట్లా కాదు. ముడి సరుకులే 500% టారిఫ్ అంటే ఇంకా వాళ్ళు అక్కడ తీసుకొని వచ్చి 1000% పెట్టి అమ్మాలి. అది అమ్ముడు పోవు. కాబట్టి ఫ్యాక్టరీలు మూతపడతాయి. మాస్ అన్ఎంప్లాయ్మెంట్ అమెరికాకు అయి, అంటే చైనాతో పెట్టుకుంటే అమెరికా పరిస్థితి ఇలా ఉంటుంది. తమ చెప్పు తీసుకొని చంప చళ్ళు అనిపించుకున్నట్టు ఉంటుంది. దీనివల్ల చైనా కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది. తన షిప్పింగ్ విధానాలు మార్చుకోవాల్సి వస్తుంది. టారిఫ్ని బైపాస్ చేయడానికి యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్, ఎస్పెషలీ ఇండియన్ మార్కెట్స్ని చైనా వెతుక్కోవాల్సి వస్తుంది. గల్ఫ్ మార్కెట్స్ని కూడా చైనా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సేల్స్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. మార్జిన్స్ కట్ చేయాల్సి వస్తుంది. అమెరికన్ ఇన్వెంటరీని మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాలో డిస్పోజ్ చేయాల్సి వస్తుంది తక్కువ మార్జిన్స్తో. అంటే చైనా కూడా తీవ్రమైన ఒత్తిడిలో ఉంటుంది. కానీ చైనా వల్ల వేసిన ఒత్తిడితో అమెరికా బాగా దెబ్బతింటుంది. ఇండియా వల్ల వేసిన ఒత్తిడితో అమెరికా దెబ్బతిన్నాడు, కానీ చైనాపై వేసిన ఒత్తిడితో అమెరికా కూడా తీవ్రంగా దెబ్బతిని ఇన్ఫ్లేషన్ పీక్ స్టేజ్కి వెళ్ళి ప్రజలు తిరగబడి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ని దింపే స్టేజ్కు వెళ్ళిపోతుంది అని మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ టాపిక్. అది ఒక టాపిక్ పై నిలబడి ఉండదు. వేరియస్ టాపిక్స్ కలిసి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ని సస్టైన్ చేస్తాయి. దీంట్లో టారిఫ్ ప్లస్ కరెన్సీ వార్స్, మెటల్ వార్స్,
జియోపొలిటికల్, జియోఫిజికల్ థింగ్స్, లీడర్షిప్, పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. అదే కాకుండా పాపులేషన్ యొక్క డెన్సిటీ కూడా ఒక కంట్రీస్ స్ట్రెంగ్త్ని తెలియజేస్తాయి. ఇప్పుడు అమెరికా దగ్గర డబ్బులు లేవు, అమెరికా పెద్ద వార్స్ చేయలేదు, అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకుంటుంది కానీ నిలబెట్టుకోలేదు, ఆయిల్ తస్కరించి ఎక్కువ రోజులు సస్టైన్ కాలేదు, ఇండియా లాంటి, చైనా లాంటి హ్యూజ్ పాపులేషన్ ఉన్న కంట్రీస్తో పెట్టుకొని తన ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టుకోలేదు. కాబట్టి అమెరికా చేస్తున్న చర్యలు ఒక 2-3 నెలల కోసం ఆట ఆడడానికి బాగుంటాయి, కానీ ఆట ముగిసిన తర్వాత అమెరికా మళ్ళీ తేరుకోవాలి అంటే చాలా కష్టం. ఎందుకు అంటే అమెరికా ఆడిన ఆట వల్ల చాలా కంట్రీస్ అలర్ట్ అయిపోయి గ్లోబలీ తమ మార్కెట్ని విస్తరిస్తున్నాయి. అంటే రేపు అమెరికా లేకుండా కూడా బతికే విధానాలు అన్నీ అంటే ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒక్కసారి ఈ మార్కెట్స్ బలపడితే అమెరికా యొక్క ప్రాధాన్యము ఆటోమేటిక్గా వరల్డ్ మ్యాప్ నుంచి చెరిగిపోతుంది. అంటే చాలామంది ఇండియా నుంచి పోయి అమెరికా ఉన్నోళ్ళు అమెరికా అగ్రరాజ్యం, ఉగ్రరాజ్యం, ఏమేమో రాజ్యం, మా మిలిటరీ ఇట్లా పోయి అన్నీ జామ్ చేస్తుంది. ఇవన్నీ ఫేక్. ఆ ఫేక్ కనుకనే నిన్న మినిస్టర్ కోపానికి వచ్చాడు. అసలు ఎవడైనా పోయి అట్లా అంత పెద్ద కంట్రీ నుంచి ప్రెసిడెంట్ ఎత్తుకొని వస్తారా? ఇదంతా ముందే ప్లాన్ చేసుకున్న అరేంజ్మెంట్. ఇది జనాలను భయపెట్టలేరు. మీరు రష్యా, యూరోపియన్ కంట్రీస్, ఇండియా అని ఇలాంటి కంట్రీలను బెదిరేయడానికి పోకండి, తీవ్రంగా దెబ్బతింటారని వాళ్ళ మినిస్టర్సే చెప్తున్నారు. అంటే ఇంటర్నల్ మీటింగ్స్లో ట్రంప్ యొక్క చర్య స్కూల్ పిల్లల కొట్లాటలాగా అంటే భావిస్తున్నారు. అంటే మీరు ఒకటి గమనించాలి, అమెరికానే ఒక తాటిపై లేదు. కాబట్టి ట్రంప్ తాను చేస్తున్న పిచ్చి చేష్టలు ఎక్కువసేపు సాగమని ట్రంప్ కూడా తెలుసు. కానీ తన అక్కస్సు వెళ్ళగక్కోవడానికి, తన ఆధిపత్యం, తన లీడర్షిప్ అమెరికా ముందు చూపించుకోవడానికి ఇవన్నీ ట్రై చేశాడు. అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. 6 నెలలలో మీరు చూడొచ్చు, 6 నెలలు కాదు 3 నెలలలోనే అమెరికా తప్పకుండా దిగి వస్తుంది. అమెరికాకు సిగ్గు, శరం, లజ్జ ఉంది. మన ఇండియన్స్కి లేని గుణాలు అమెరికాకు ఉన్నాయి. అమెరికా అగ్రరాజ్యమైనా ఒక్కొక్కసారి తప్పొప్పుకుంటుంది, ప్రజల కోసం తగ్గుతుంది. కానీ మన సన్నాసుల్లాగా పడిపోతున్న అమెరికాను కూడా ప్రేజ్ చేయటం, తన్ని తగిలేస్తున్న అక్కడనే పడి ఉండటం మన ఇండియన్స్కే చెల్లుతుంది. కానీ ఇతర దేశాల వాళ్ళు కూడా పంపిస్తే పోయేటట్టే ఉన్నారు. మొన్న సౌత్ కొరియా వాళ్ళని పంపిస్తామంటే సౌత్ కొరియా 2 ప్లేన్లు పంపించింది. వద్దున అన్న మేమే తీసుకొని పోతాము, మీరు తెచ్చి ఇడిచిపెట్టే అవసరం లేదు, మర్యాదగా మా ప్లేన్లో కూర్చోబెడితే మేమే తెచ్చి సౌత్ కొరియాలో పెట్టుకుంటాము, అంత దరిద్రం మాకొద్దు అని కళాఖండిగా ముఖం మీద చెప్పి 2 ప్లేన్లు పంపించి సౌత్ కొరియన్స్ని అంతా వాళ్ళ కంట్రీస్ తీసుకొని వచ్చారు. ఇది ఒక కంట్రీ యొక్క స్ట్రెంగ్త్ అంటే. అదే మన బికారిగాండ్లు అక్కడ పోయి రోడ్లు ఉడ్చిన సాఫ్ట్వేర్ అని గూగుల్ క్యాంపస్ ముందు నిలబడి ఫోటో పంపిస్తే ఇక్కడ తల్లిదండ్రులు సంతోషపడే దద్దమ్మలు మన కంట్రీలో ఉన్నంత వరకు మన దేశం ఇలాగే కుంటుపడుతూ ఉంటుంది. ఇంకోటి గమనించాలి, ఇక్కడ మోదీ చేయగలిగిన అంటే ఏం లేదు, ఇక్కడ ఏం చేయలేడు మోదీ. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ ఆపేస్తే, టోటలీ ఆపేస్తే రష్యాకు ప్రమాదం. అమెరికా 500% టారిఫ్ కన్నా ప్రమాదం ఏమంటే అమెరికా రష్యన్ ఆయిల్ టోటలీ నిలిపేయటం. ఫర్ ఎగ్జాంపుల్, రష్యన్ ఆయిల్ టోటలీ నిలిపేస్తే ఈయన 500% టారిఫ్ తీయడం వల్ల ఇండియాకు పెద్దగా ఒరిగిందేం లేదు. ఎందుకంటే అమెరికా మళ్ళీ తన పాలసీ మార్చుకుంటూ ఉంటే, మళ్ళీ ధమ్కీలు ఇస్తూ ఉంటే ఇండియా అలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేదు. కానీ రష్యాతో పర్మనెంట్ ఫ్రెండ్షిప్ వల్ల అట్లీస్ట్ ఆయిల్ అన్నా మనకు తక్కువ రేట్లో వస్తూ ఉంటుంది. అమెరికా ఏది తక్కువలో ఇవ్వదు, అది స్పష్టం. ఎక్సెప్ట్ చికెన్ లెగ్స్ తప్ప, అంటే చికెన్ వ్యర్థ పదార్థాలు తప్ప అమెరికా మనకు ఆఫర్ చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి అమెరికాతో మైత్రి ఈ మాత్రం ఎందుకు ఉంది అంటే
లక్షలాది మంది ఇండియన్స్ అమెరికాలో ఉంటున్నారు కనుక మన దేశం యొక్క పొలిటికల్ సినారియో కూడా వీక్ ఉంది కనుక ఇప్పుడు మనం అమెరికాకు ఏమంటలేం. మనం మొన్న ట్రంప్ మొరిగినా మోదీ సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తిరిగి మొరగలేడు, మొరిగినా లాభం లేదని తెలుసుకున్న మోదీ తన సెల్ఫ్ భజన చేసుకుంటూ ఇండియాలో ఉంటున్నాడు. అంటే మోదీ చేయగలిగింది ఏమీ లేదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ దేశభక్తుడిలా ఈయన, అక్కడ ట్రంప్ అమెరికా దేశభక్తుడిలా ఆయన, ఇద్దరు ఈక్వల్గా డ్రామా చేస్తూ జనాలను పిచ్చోళ్ళని చేసే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, సామాన్యుడిపై వచ్చే 3-4 నెలల వరకు అమెరికన్ టారిఫ్ ఎఫెక్ట్ ఏం పడదు. ఎక్సెప్ట్ పీపుల్ హు ఆర్ యూజింగ్ టెక్నాలజికల్ టూల్స్, అంటే టెక్నాలజీ రిలేటెడ్ టూల్స్ యూజ్ చేస్తున్న వాళ్లకు కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది. అదే కాకుండా సిల్వర్ పెరిగింది కనుక ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కొన్ని సొఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్స్ పై రేట్లు పెరగవచ్చు. దానివల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ కన్జ్యూమర్స్కి కావచ్చు తప్ప సామాన్య పౌరుడికి, భారత పౌరుడికి దీని ఎఫెక్ట్స్ ఏమీ కావు. అది కాకుండా ఇక్కడ గూడ్స్ అన్నీ చీప్ అవుతాయి. ఎక్స్పోర్ట్కు వీలు కాని గూడ్స్ అన్నీ ఇండియాలో అమ్మేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాస్మతి, టన్నుల కొద్దీ బాస్మతి రైస్ ఇప్పుడు పోర్ట్లలో మురుగుతుంది. ఎన్ని రోజులు మురుగుతుంది? టారిఫ్ 500% పక్కా చేసిందంటే ఆ బాస్మతి రైస్ మొత్తం రివర్స్ ఇండియాలోకి వచ్చి ఇప్పుడు 30-40 రూపాయలకే బాస్మతి దొరుకుతుంది. అంటే ఒకవైపు టారిఫ్ వల్ల సామాన్య ఇండియన్ పౌరుడికి లాభం తప్ప నష్టం లేదు. మీకు అందరికీ ఈ టాపిక్ స్పష్టంగా అర్థమైంది అనుకుంటా. నేను ఇది ఎందుకు స్టార్ట్ చేసిన నేను ఇంటర్నేషనల్ సిరీస్ అంటే, తెలివి తక్కువ వెధవలు ఎన్నడూ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చూడలేదు, ఇంపోర్ట్ చూడలేని సన్నాసులు వచ్చి ఈ యూట్యూబ్ ఛానల్స్లో మొరుగుతున్నది చూడలేక, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది మీ అందరికీ స్పష్టంగా మీ భాషలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పేయడానికే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. మీరు నా మాట వినండి. నేను స్పష్టంగా అన్ని పాయింట్స్ టచ్ చేసి మీకు అర్థమయ్యేలా, అంటే మిమ్మల్ని ఉసిగొల్పకుండా, టెన్షన్ పెట్టకుండా, అసలు మీతో ఏమన్నా జరుగుతుందా, బయట జరిగే పరిణామాలు మీపై ఎఫెక్ట్ చూపిస్తాయా అనే సబ్జెక్ట్ని విడమరిచి మీ అందరినీ శాంతపరిచే విధంలో ఈ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. దీనికి మీ సపోర్ట్ కావాలి. అద్భుతమైన వీడియోలు నేను ఇంటర్నేషనల్ న్యూస్ గురించి, బయటి దేశాల వ్యవహారం గురించి నేను చేయగలను. మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా ఇది నేను కంటిన్యూ చేస్తాను అని అందరికీ అష్యూరెన్స్ ఇస్తూ, మీరందరూ ప్రశాంతంగా ఉండాలి. 3-4 నెలల వరకు మీకు ఎలాంటి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండదు. సాఫ్ట్వేర్ సెక్టర్, ఎక్స్పోర్ట్ సెక్టర్ మాత్రం కుదేలయ్యే 95% ఛాన్సెస్ ఉన్నాయి అని అందరికీ తెలియజేస్తూ నమస్కారం.